రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి, నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు తెలంగాణ పేరు మీద దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక ఇల్లు కట్టలే. ఏదో అంతో ఇంతో 2 నెలల రేషన్ కార్డులు, సన్న బియ్యము, మహాలక్ష్మి పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల దాకా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని, ఇంకా ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు 10 ఏళ్ళు కేసీఆర్ గారు పాలమూరు, ఎస్ఎల్పిసి సొరంగం, బ్రాహ్మణవిల్యంల, కల్వకుర్తి అన్ని పెండింగ్ పెట్టిండు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టు కట్టిండు, కూలిపోవడం జరిగింది. ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటున్నాం మేము, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ. ఇప్పుడే దాన్ని మాకు 40,000 కోట్ల బకాయిలు మిగిల్చిపోయింది కేసీఆర్. ఏం మిగిల్చలేదు తెలంగాణ. 7 లక్షల కోట్ల అప్పులు, 40,000 కోట్ల కాంట్రాక్టర్ల అప్పులు, 9,000 కోట్ల ఉద్యోగుల పిఎఫ్, రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా మిగిల్చిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు.